చిక్ షాంపూ వెలుగు వెలిగించు. సంస్కార ప్రకృతి ఆశ్రమంలో చేరిన ఆశ్రమవాసులకి అక్కడ దినచర్య ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను. ఉదయం పూట 4:30 గంటలకు అందరినీ నిద్రలేపుతారు. మల విసర్జన కార్యక్రమాలు కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం పూట 5 గంటల నుంచి 6 గంటల వరకు స్త్రీలకు ప్రత్యేకంగా ప్రాణాయామం, యోగాసనాలు ఇలాంటివి నేర్పించే క్లాస్ ఉంటుంది. అలాగే పురుషులకి 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాలు, ప్రాణాయామం నేర్పించే క్లాస్ ఉంటుందన్నమాట. ఇక ఉదయం పూట ఎవరైనా ఖాళీ టైంలో వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఉపవాసాల్లో ఉంటారు కొందరు. అలాంటి ఉపవాసాల్లో ఉన్న వారికి మట్టి పట్టీలు వేయటం, ఎనుమాలు చేయటం, ప్రేగులను క్లీన్ చేసే కార్యక్రమం అంతా 5 గంటల నుంచి 7 గంటల వరకు వారికి దినచర్యలు అలా ఉంటుందన్నమాట. ఇక ఉదయం పూట 7:25 నుంచి 8 గంటల వరకు అల్పాహార సమయం అన్నమాట. డాక్టర్ ఏ ఆహారాన్ని తెలియచేస్తే ఆహారాన్ని ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు కానీ, పండ్లు కానీ ఇలాంటివి అందిస్తారన్నమాట. ఇది మార్నింగ్ 8 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయిపోతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. మసాజులు కానీ, స్టీమ్ బాతులు కానీ, టబ్ బాత్స్ కానీ, రకరకాలుగా నీటితో చికిత్సలు కానీ, కొన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొందరికి స్పెషల్ యోగా క్లాసులు కానీ ఇవన్నీ 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయి. 12 గంటల నుంచి 12:45 వరకు భోజన సమయం అన్నమాట. భోజన సమయంలో కూడా పుల్కాలు, 2 రకాల కూరలు, అవసరమైనప్పుడు ఒక చట్నీ, నూరే చట్నీ లాంటిది, మరి ముడిబియ్యం అన్నం, పెరుగు ఇలాంటివన్నీ ఇస్తారు. కొందరికి ఫ్రూట్సే ఉంటాయి. ఇలాంటిది ఆహారం మధ్యాహ్నం ఏర్పరచడం జరిగిందనమాట. ఇక భోజనం అయిన తర్వాత 1 గంట నుంచి 2 వరకు రెస్ట్ టైం ఉంటుంది. 2 గంటల నుంచి ఇక ట్రీట్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్న పూట మడ్ ట్రీట్మెంట్స్ కానీ, టబ్ బాత్స్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా కొందరికి మధ్యాహ్న పూట 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతిరోజు సాయంకాల పూట 4-4:30 గంటల నుంచి మన ఆశ్రమంలో చెరుకు రసం ఇస్తారు. ఇక అలాంటి చక్కటి ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ లాంటివి తీసుకుంటారు. ఈవినింగ్ టైం గేమ్స్ ఆడుకునేవారు గేమ్స్ ఆడుకుంటారు. ఈవినింగ్ 6 డిన్నర్ సమయం. 6 గంటల నుంచి 6:45 వరకు ఇక పుల్కాలు, ఉడికిన కూర తీసుకునే వారికి అది ఉంటుంది. పుల్కాలు, సలాడ్ తినేవారికి ఇట్లాంటి వేరే కౌంటర్ ఉంటుంది. కొంతమందికి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్సే ఉంటాయి. అలాంటి వారికి అలాంటి ఆహారాన్ని అందిస్తారనమాట. సాయంకాలం 7 గంటల నుంచి 7:45 వరకు ప్రతిరోజు ఒక డాక్టర్ ప్రసంగం ఉంటుంది. 45 నిమిషాల సేపు ఆరోగ్య విషయాలు తెలియచేస్తారనమాట. 7:45 నుంచి 8:30 వరకు యోగిక్ గేమ్స్ అని మానసిక ప్రశాంతత కోసం, రిలాక్సేషన్ కోసం చక్కగా కూర్చోబెట్టి అందరినీ ఆటలు ఆడిస్తారు. ఏ వయసు వారైనా అక్కడ కలిసిపోయి ఆడుకునే అవకాశం ఉంటుందన్నమాట. 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చక్కగా ఇంటి వారితో ఫోన్లో మాట్లాడుకోవాలన్నా, కాస్త ఫ్రీగా నలుగురితో కలిసి కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి టైం అనమాట. రాత్రిపూట 9 గంటల నుంచి అందరూ రూమ్స్కి వెళ్ళి నిద్రపోవాలి. ఉదయం 4:30 గంటల వరకు విశ్రాంతి సమయం అన్నమాట. ఇది ఓవరాల్గా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే 9 గంటల వరకు ఆశ్రమ దినచర్య ఇలా ఉంటుందన్నమాట. మనిషి యొక్క ఆరోగ్యం మేలు కోరి
ఈ ఆశ్రమాన్ని ఇక్కడ పెట్టడానికి సహకరించినటువంటి లవణం హేమలతా లవణం గారికి, అలాగే 2006 నుంచి ఈ ఆశ్రమాన్ని నడిపి అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసి మానవ సమాజానికి ఉపయోగపడేటటువంటి కృషి చేసినటువంటి మంత్రి సత్యనారాయణ రాజు గారికి మనం అందరం నమస్కారాలు తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా మనిషి ప్రకృతి జీవన విధానానికి దగ్గరగా కనుక జీవించినట్లయితే అసలు ఏ వైద్య విధానానికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళే అవసరం లేదనేది నా పూర్తి నమ్మకం. 100 పడకల సంస్కార ప్రకృతాశ్రమంలో 50 పడకలు అతి తక్కువ రేట్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. సామాన్యులకి డబ్బులు లేని వారికి కూడా అందుబాటులో ఆరోగ్యాన్ని అందించడానికి ఆశ్రయం ఉండాలనే ఉద్దేశంతో మేము రోజుకి 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. ఈ 250 రూపాయలలోనే రూమ్ రెంట్ వచ్చేస్తుంది. ఈ 250 రూపాయల్లోనే వాళ్ళకి ఉదయం మొలకలు, రకరకాలుగా ఫ్రూట్స్, మధ్యాహ్నం పుల్కాలు కూరలు ముడిబియ్యం అన్నం, సాయంకాలం జ్యూస్, 6 గంటలకు ఫ్రూట్స్ కానీ పుల్కా కూరలు కానీ వచ్చేస్తాయి. ఈ 250 రూపాయల రూములోనే రెగ్యులర్గా మసాజులు ఉంటాయి, స్టీమ్ బాతులు ఉంటాయి, మడ్ బాత్స్, వాటర్ ట్రీట్మెంట్స్, రకరకాలుగా జరిగే ప్రకృతి చికిత్సలన్నీ ఈ డబ్బులోనే వారికి వచ్చేస్తాయి, వేరే ఎక్కడ ఛార్జ్ చేయరు. అలాగే ఈ డబ్బులోనే వాళ్ళకి కావలసిన ఫిజియోథెరపీ డాక్టర్స్ ద్వారా రకరకాల వైద్య సేవలు అక్కడ జరుగుతాయి. వీటిలో కూడా ప్రత్యేకమైన ఛార్జ్ ఏం చేయరు. నాకు తెలిసి ఏ ప్రకృతి ఆశ్రమంలోనూ ఇంత తక్కువ రేట్లో జరగటం లేదనిపిస్తూ ఉంది. ఈ 100 పడకల ప్రకృతి ఆశ్రమంలో 4-5కి లేని వారు వస్తే వారికి ఉచితంగా పైసా కూడా ఛార్జ్ చేయలేక 100 పడకల ప్రకృతి ఆశ్రమాన్ని నడపడానికి 85 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంత ఎక్కువ మంది అవసరమా అంటే ఆశ్రమ వాతావరణం ఎప్పుడు నీట్గా ఉండటానికి మేము ఇంత ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ తయారు చేసి ఈ సిబ్బంది ద్వారా పరిశుభ్రంగా ఆశ్రమాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలా మేము ఉంచడానికి ఇంత ఎక్కువ మంది సిబ్బందిని మెయింటైన్ చేయాలంటే మరి డబ్బు ఎక్కువ కావాలి. అంచేత ఏసీ రూమ్స్, సూట్స్ లాంటివి ఉన్నాయి కదా, అలాంటి వారి ద్వారా కొద్దిగా ఎక్కువ డబ్బు వసూలు చేసి సామాన్యులకు తక్కువ ఖర్చులు మేము ప్రకృతి ఆశ్రమంలో ఈ ఆరోగ్యాన్ని అందించడానికి ఇక్కడ చికిత్సల్ని, ఆహార నియమాల్ని ఏర్పరచడం జరిగిందనమాట. చాలామంది రాజుగారు మీ సంస్కార ప్రకృతి ఆశ్రమంలో చేరాలంటే 4 నెలలు 6 నెలలు ఎదురు చూడాల్సి వస్తుందండి, కాస్త వెయిటింగ్ ఎక్కువ ఉంటున్నది, మరి ఒక మూలకెళ్ళ చేరాలంటే మాకు కొంచెం కష్టంగా ఉంది, అదేదైనా హైదరాబాదు, విజయవాడ ఇట్లాంటి చోట అయితే మేము ఎక్కువ మంది ఈ విధానాన్ని ఆశ్రమంలో చేరి ఉపయోగించుకోవడానికి బాగుంటుందని కోరుతూ ఉంటారు. అలాంటి ఆరోగ్యాభిలాషుల కోరిక మేరకు మేము రాష్ట్రంలో నడిబొడ్డైన విజయవాడలో కృష్ణానది ఒడ్డున నీళ్లకు ఆనుకున్న ప్రాంతంలోనే ఒక 15 ఎకరాల స్థలంలో ఇండియాలోనే ఒక పెద్ద ప్రకృతి ఆశ్రమాన్ని మీ అందరి కొరకు నిర్మించటం ప్రారంభించాం. వైద్యం పేరు చెప్పి ఇంచుమించు దోపిడీ లాంటిది జరుగుతున్న ఈ రోజుల్లో ఎవరి నుంచి ₹1 ఆశించకుండా ఎంతమంది వస్తే అంతమందికి పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలన్న మంతెన గారి ఆశయం ఇక్కడి చిరునవ్వుల్లో ప్రతిఫలిస్తోంది. మిగతా వివరాలకు మరింత సమాచారం కోసం మీరు సంప్రదించవలసిన చిరునామా సంస్కార్ నేచర్ క్యూర్ ఆశ్రమ్, అక్బర్ నగర్ విలేజ్, వాణి మండల్, నిజామాబాద్ 503188. ఫోన్ నంబర్స్ 08467 284144, 98486 59333. ఈమెయిల్ ఐడి drmantena@yahoo.com. చిక్ షాంపూ వెలుగు వెలిగించు సమర్పించిన వారు విటమిన్ హెచ్ కలిగిన కొత్త చిక్ షాంపూ. నా కోమలత్వమే నా బలం. గ్రాండ్ ఫినాలేని వీక్షించడానికి వచ్చిన మంచు మనోజ్. వెల్కమ్ మనోజ్. ఈ సాంగ్ నేను చేయడానికి